హలో ఫ్రెండ్స్, నాటుకోడిని పర్ఫెక్ట్‌గా చేసుకుంటే ఆ టేస్ట్ భలే ఉంటది గదా! ముందుగా 1.5 కిలో నాటుకోడిని తీసేసుకొని, బాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడిగేసుకొని, ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, కరివేపాకు వేసుకొని, చికెన్ అందులో వేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇలా బాగా మగ్గనివ్వాలి. బాగా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పెనంలో 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు, టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ముందుగానే వేయించుకున్న చికెన్ ఇందులో వేసేసుకొని, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, తగినంత కారం, ధనియాల పొడి కొంచెం వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడే వాటర్ ఏమి వేయకుండా ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటరేసి కోడిని కోసింటాం కదా! ఇలా బ్లడ్ పట్టుకుంటాం నాటుకోడిని కోసినప్పుడు. ఆ బ్లడ్ ఇలా మధ్యలో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు వేసే మనం వేయించుకుంటాం కాబట్టి ఫస్ట్‌లో చూసి వేసుకోండి. ఇలా ఒక 5, 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. చూడండి బ్లడ్డు, నాటుకోడి ముక్కలు బాగా ఉడికిపోయాయన్నమాట. లాస్ట్‌లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని వేడి వేడి రాగి సంగట్లు, నాటుకోడి పులుసు టేస్ట్ అదిరిపోతుంది గదా! ఎంతమందికి ఇలా చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని అప్‌లోడ్ చేశాను. నా టైటిల్ కింద